షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుదిన కృపలో భాగంగా లేఖన భాగం మనం చూసుకుంటుంటే యెషయా గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనంలో యెహోవా ప్రభావము గలవాడై, చూడండి, యెహోవా ప్రభావము గలవాడై ఆయన మన మధ్య మన పక్షమున ఉండును. చూడండి, యెహోవా మహోన్నతుడైన మహాప్రభావం కలిగిన వాడు. ఆయన మన పక్షమున ఉండాలి అంటే, మన మధ్యలో నివాసం చేయాలి అంటే మనం ఆయన దృష్టికి ప్రియముగా కనబడాలి, ఆయనకి ఇష్టలముగా ఉండాలి, ఆయన సన్నిధిలో మనం నిర్దోషులముగా ఉండాలి. కాబట్టి నీతిని అనుసరించు మనం యథార్థంగా మాట్లాడి పరిశుద్ధముగా మనం ఉంటే ఆ యెహోవా మన పక్షమున ఉంటాడు. ఆయన మహాప్రభావం కలిగిన వాడై, మహాశక్తి సంపన్నుడై, ఆయన ఎంతో పరాక్రమం కలిగిన వాడు, మహాశక్తి సంపన్నుడు. ఆయన మన పక్షమున మనతో ఉండి మన పక్షమైన వాద్యమాడతాడు. కాబట్టి ప్రియులారా, ఈక వీడియో మనం ఎక్కడ రికార్డ్ చేస్తున్నామంటే సింధనూరు అనే ప్రాంతంలో ఆనందరావు అనే వారి గృహం దగ్గర, ఈ యొక్క వారి పొలాల పక్కన ఉన్న కాలువ దగ్గర. కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి ఆయన బిడ్డలు నడిపింపజేసి ఆయన వారి పక్షమున ఉన్నాడు, వారికి తోడుగా ఉన్నాడు, వారిని పరమ తండ్రి నడిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే వారు ఆయన సన్నిధిలో కలిగిన భయభక్తుల జీవితాలను బట్టి. కాబట్టి మనము కూడా భయభక్తుల జీవితాలతో మనం ఆయన సేవిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన మహిపరుస్తూ వస్తుంటున్నప్పుడు ఆయన మన పక్షమున ఉంటాడు. అలనాడు ఇస్సాకు పక్షమున ఉండి పరమ తండ్రి ఆయన గొప్ప చేస్తూ వచ్చాడు. మనల్ని కూడా పరమ తండ్రి గొప్ప చేయాలి అంటే, మనల్ని ఆయన ఆశీర్వదించాలి అంటే, దీవించాలి అంటే, ఆయన మన పక్షమున వాద్యమాడాలి అంటే ఆయన దృష్టికి మనం నిర్దోషులముగా, నిష్కలంకులముగా, ఆయనకు దృష్టికి మనం ప్రియముగా మనం కనబడినప్పుడు ఆయన మన పక్షమున ఉంటాడు. ఆ విధంగా ఆ పరమ తండ్రి యొక్క ఆశ్చర్య కార్యాలు మన మధ్యలో జరిగిస్తాడు సుమా. కాబట్టి అట్టి విధంగా ఆ పరమ తండ్రికి ప్రీతికరమైన జీవితము, ఇష్టకరమైన జీవితము, ఆయన మహిమకరమైన జీవితము మనం జీవిస్తాం. అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి తానే మన మధ్యలో ఆయన నివాసం చేసి మనల్ని స్థిరపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని పోషిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు. అట్టి విధంగా పరమ తండ్రి కృప మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి ఆశ్వనస్య, యో తండ్రి, మీరు మా పక్షమున ఉంటారని, మహాప్రభావం కలిగిన వారు మీరు మా మధ్య నివాసం చేస్తారని మీరు ఇచ్చిన వాగ్దానానికి స్తోత్రములు. ఆ వాగ్దానం మా పక్షమును నెరవేర్చమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యెహోవా కృప మనకు తోడుగా ఉండి మనం బలపరచును గాక. ఆమేన్.